గ్రామీణ వలసలు నివారించి పేదలు గౌరవంగా జీవించేందుకు కాంగ్రెస్ హయాంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చామని కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు క్రాంతి నాయుడు అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కు చట్టబద్ధత కల్పించి పేదలకు జీవించే హక్కు ఇచ్చామని తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ జీ రామ్జీ పేరుతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పేరు మార్పు కాకుండా పథకానికి చట్టబద్ధత కల్పించి రోజుకు 800 రూపాయల కూలీ ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు జిలాన్ బాషా డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై కాంగ్రెస్ దీక్ష శిబిరం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేస్తూ ఏదైతే వీబీజీ రామ్జీ అనే ఒక పేరు మార్చి కొత్త పథకాన్ని తెస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అయితే దీన్ని నిరసిస్తూ దీక్షకు కూర్చున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కర్నూలు ధర్నా చౌక్లో కాంగ్రెస్ నేతలు దీక్షలో కూర్చున్నారు. ఈ పథకం వల్ల లాభాలేంటి, లేదా కూలీలకు జరిగే అన్యాయం ఏంటి, నష్టం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని లేదా పేరు మార్చడానికి అంటే ఏ ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం మారుస్తూ ఉంది? దీనివల్ల కూలీలకు జరిగే అన్యాయం ఏమి? వాళ్ళు కేవలం పేరు మాత్రమే మార్చట్లేదు, ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఏకంగా. ఈరోజు ఎలా అయితే మనకు విద్య ప్రాథమిక హక్కు, ఆ చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకుపోయిన వాళ్ళు కావచ్చు, కనీసం ప్రతి ఒక్కరికి కూడా పని ఒక హామీగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి ఆ రోజు మనం తీసుకుని వచ్చాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి కూడా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు గర్వంగా బ్రతకాల, వలసలు ఆగాల, తర్వాత ప్రతి ఒక్కరికి ఒక భరోసా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని ఈరోజు తీసుకొని వచ్చడం జరిగింది. ఆ రోజు ఆ యాక్ట్లో ఉన్నటువంటి ఒక దాని ఒక విలువ అంటే ఇప్పుడు ఆ రోజు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 100 పని దినాలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఒక హామీ అంటే ప్రభుత్వం నుంచి డబ్బులు వాళ్ళు పనిచేసిన దానికి డబ్బులు రాకపోతే కూడా ఒక గ్యారంటీ ఇచ్చేవాళ్ళు. ఆ గ్యారంటీ ద్వారా దానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తూ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. ఆ రోజు 90% ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భరించి 10% రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా బ్రతకడానికి అవకాశం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది 20 ఏళ్ల క్రితం. అదే పథకాన్ని ఈరోజు వీళ్ళు వికసిత్ భారత్ గ్రామ్ జీ అని చెప్పేసి పెడుతున్నారు. అందరు జీ రామ్జీ అని అంటున్నారు, కానీ అది గ్రామ్ జీ అని చెప్పేసి మనం పలకాల. దాంట్లో వాళ్ళు కనీసం 100 దినాలంటూ దాన్ని ఈరోజు 125 ఇస్తామని చెప్పేసి మళ్ళీ వాళ్ళు యాడ్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ 125 పని దినాలు ఇవ్వరు దాంట్లో. ఎందుకంటే 60% కేంద్రము, 40% ఈరోజు రాష్ట్రం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది కూడా ఫస్ట్ 40% రాష్ట్రం డిపాజిట్ చేసిన తర్వాత ఆ 60% డబ్బులు ఇస్తామంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా అప్పుల రాష్ట్రాలు అయినాయి. ఈ దేశమే ఈరోజు 200 లక్షల కోట్లు ఈరోజు అప్పుల పాలైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రాలు మళ్ళీ తిరిగి కేంద్రానికి డబ్బులు కట్టే పరిస్థితి లేదు. అట్లాగనే కడితే రేపొద్దున జిఎస్టీ ఇష్యూస్ వస్తాయి. ఆ ఇష్యూస్ కూడా వచ్చేసి కనీసం ఈరోజు కనీసం గర్వంగా బ్రతికే కూలీలు కూడా మళ్ళీ కూడా వాళ్ళు నిబద్ధత కోల్పోయి, వాళ్ళకి భరోసా కోల్పోయి, నమ్మకం కోల్పోయి రోడ్లపైన పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఒకరోజు దీక్ష అనేది కాదు. ఈరోజు మేము చేపట్టిన ఈ రోజు నుంచి కూడా గ్రామాల్లో 2 నెలల వరకు కూడా ఎలా అయితే రైతు చట్టాలని రద్దు చేశామో తిరిగి మళ్ళీ బిల్లులు మరి ఇది కూడా ఎంజీనీరింగ్ కొనసాగించేంత వరకు కూడా మేమందరం పోరాడతామని, అంతవరకు కూడా ఎట్టి పరిస్థితులు ఈ ఒక రోజుతో దీక్ష స్టార్ట్ అయినటువంటి మొదలుపెట్టాము. దీన్ని గ్రామాన్ని తీసుకుపోతాం, పంచాయతీ లెవెల్ వరకు తీసుకుని పోతాం. చంద్రబాబు నాయుడు తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే పేరు మార్చి వీబీజీ రామ్జీ పేరు పెడతా ఉన్నాము, 100 రోజులు కూలీలకు అదనంగా మరో 25 రోజులు వస్తూ ఉంది, ఆ అవకాశం ఉంది అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు? చట్టపరం చేయమనండి, దాన్ని చట్టపరం చేయమనండి. ఇంతకుముందు 2006లో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చట్టపరం చేసిందో అలాగే చట్టపరం చేయమనండి. 125 రోజులు పని దినాలు అంటున్నారు. చట్టపరం చేస్తే చాలా బాగుంటుంది. ఆ చట్టపరం చేసినందుకే కాంగ్రెస్ పార్టీ మీరు కరోనాలో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా పని దినాలు 120 రోజులు ఏదైతే పని దినాలు వచ్చాయో వాళ్ళకి ఆ 3-4 నెలలు వాళ్ళు ఉపాధి దొరికింది, వాళ్ళకి డబ్బులు వచ్చాయి. లాక్డౌన్లో కూడా డబ్బులు వచ్చాయి, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నారు. వలసలు వెళ్ళడానికి కూడా అంటే బస్సులు కూడా లేని, సౌకర్యాలు లేని తరుణంలో ఉపాధి హామీ పథకం ఎంతో ఉపయోగపడింది వాళ్ళకి. సో ఇటువంటిప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో వివి రామ్జీ పేరు మీద మేము 125 రోజులు పని దినాలు పెడుతున్నాము, ఇంకా పెంచాము, ఇంకా మంచి చేస్తున్నామని దాన్ని చట్టపరం చేస్తే కదా జనాలకు నమ్మకం కలిగేది. మీరు ఊరికి ఓవరాల్ డిస్కషన్ చేసి చట్టపరం చేయకుండా వెళ్తే రేపొద్దున గవర్నమెంట్ మారితే ఏంది పరిస్థితి? సో మేము డిమాండ్ చేసేదంటే దాన్ని చట్టపరం చేయండి. 125 రోజులు పని దినాలు
200 రోజులు పని దినాలు చేయమని మేము ఇప్పుడు కొత్త చట్టంలో తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే 800 రూపాయలు ప్రతిరోజు కూలీ, ఉపాధి హామీ కూలీ ఏదైతే ఉందో అది 800 రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చే క్రమంలో ఈ ఆలోచన విరమించుకోవాలి. ఖచ్చితంగా అయితే 25 రోజులు అదనంగా చెప్తున్నమాట చట్టబద్ధత చేయాలి. అదేవిధంగా దినసరి కూలీ కూడా పెంచాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కర్నూలు.